వివాహమయ్యాక గొడవలు జరగడానికి ఇవన్నీ కారణాలు. ఒకటి స్వయంకారం, మరొకటి అపనమ్మకం, ఇంకొకటి విలువలు లేకపోవడం, బాధ్యతలు లేకపోవడం, బద్ధకం, బడాయి. ఇవన్నీ కారణాలు. అక్కడక్కడ అత్తాకోడళ్ల మధ్య గొడవలు కూడా కారణాలు అవుతుంటాయి. మూల కారణాలు మాత్రం ఇంతకుముందు చెప్పుకున్న కారణాలు. గొడవలకు అహంకారం ఎలా కారణమవుతుందంటే, నేను చదువుకున్నానంటే నేను చదువుకున్నానని, నా సంపాదన నా ఇష్టమని, నీ సంపాదన నీ ఇష్టమని, నువ్వు చెప్పినట్లు ఎందుకు వినాలని అహంకారం. ఆ సంబంధంలో గౌరవం అనే పదమే పోయింది. పోరా, పోవే, ఏరా ఇవన్నీ చేరతాయి. ఇది నిజం. ఇదొకటి. మరొక కారణం బద్ధకం. ప్రస్తుత పరిస్థితుల్లో నగరాల్లో ఇళ్లల్లో పాత్రలు కడగడానికి మనుషులు, బాత్రూంలు కడగడానికి మనుషులు, బట్టలు ఉతకడానికి పని మనుషులు, చివరికి ఆహారం వడ్డించుకోవడానికి గొడవలు. ఇది బద్ధకం. ఇదొక కారణం. మరొకటి బాధ్యత రాహిత్యం. పిల్లలను నిర్లక్ష్యం చేయడం, ఇంటి బాధ్యతలు నిర్లక్ష్యం చేయడం. ఇప్పటి యువతకు కేవలం సినిమాల్లో మాదిరి రొమాన్స్, తిరగడం, భుజాలపై చేతులేసి సెల్ఫీ, ఇంట్లో చెత్త తోయరు, బూజులు దులపరు, పాత్రలు కడగరు, వంటిల్లు శుభ్రంగా ఉంచుకోరు, ఏదీ పట్టించుకోరు. ఏ పని చేయాలన్నా అమ్మాయి అబ్బాయిలకు ఇద్దరికీ మనసు రాదు. ఎప్పుడూ మొబైల్లో సినిమాలు చూడడం, స్విగ్గీలో ఆర్డర్ చేయడం, తినడం, టీవీ చూడడం, ఆదివారం పార్టీలకు వెళ్ళడం, విహారయాత్రలకు వెళ్ళడం, బార్లకు వెళ్ళడం, తాగడం, తిరిగి రావడం. ఈ తరహా మనస్థితి వల్ల గొడవలు జరుగుతాయి. ఇళ్లల్లో బాధ్యతలు లేవు, బ్రతకడంపై బాధ్యతలు లేవు, జీవితంపై బాధ్యతలు లేవు. అందుకే ఇప్పటి యువతీ యువకులు వేరవుతున్నారు. అలాగే పరస్పరం గౌరవం ఇచ్చుకోరు, పరస్పరం ప్రేమ లేదు, పరస్పరం గౌరవం, పరస్పర కుటుంబాల్లో పెద్దలపై గౌరవం అసలే లేదు. ఇప్పటి యువతలో వాళ్ళ పాటికి వాళ్ళుంటారు. భర్త అంటే సంపాదించేవాడు, శారీరక సుఖమిచ్చేవాడు, అడిగిన వెంటనే కాఫీలు ఇచ్చేవాడు, అడిగినవన్నీ ఇచ్చేవాడు, పిల్లలను చూసుకునేవాడు అమ్మాయిల దృష్టిలో. ఇక భార్య గురించి భర్త దృష్టిలో ఆమె పిల్లలను కనేది, తన కామ కోరికలు తీర్చేది, వంట చేసేది, తన పాటికి తాను ఇంట్లో ఉండేది. ఇంతే విషయం. ఆలోచనలు, భావనల్లో కొంచెం యువత వాళ్ళలో వాళ్ళే చర్చించుకోవడం మంచిది. యువత